హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. అరుణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. కొంతకాలం క్రితం నేను ఒక విషయాన్ని చూశాను, ఒక మాధ్యమంలో చూశాను, ఒక చదివాను. అది మీకు వివరిస్తాను. అదేమిటంటే, ఒక స్కూల్లో ఒక క్లాస్ వాళ్ళని రిపబ్లిక్ డే సందర్భంగా ఆడపిల్లల్ని మగపిల్లల్ని అందరినీ సుమారు ఒక 50-60 మందిని వాళ్ళు వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళారు. పాలు, కాయలు పంచిపెట్టడానికి తీసుకెళ్లారు. అందరూ ఆ టీచర్స్ అందరూ ప్రతి టీచర్ ఒక 5 పిల్లల చేత వాళ్ళకి పెద్దలకి ఇప్పిస్తా అలా కార్యక్రమం అంతా కొనసాగింది. అనుకోకుండా ఒక అమ్మాయి పరిగెత్తకుండా వెళ్ళి అక్కడున్న ఒక పెద్ద ఆమెను, సుమారు 60 సంవత్సరాల ఆమెను గబగబా వెళ్ళి వాటేసుకుని నాయనమ్మ అని గట్టిగా పట్టుకుంది. అప్పుడు ఆమె ఆ అమ్మాయిని చూసి, ఏమ్మా బాగున్నావా అని అడుగుతుంది. ఏనాయనమ్మా ఇక్కడ ఉన్నావు అని అడిగితే, ఏం లేదమ్మా ఇక్కడ పనుండి వచ్చానని చెప్పి అంటుంది. తర్వాత అమ్మాయి స్కూల్ బిల్తో సహా ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత సాయంత్రం వాళ్ళ నాన్న అమ్మ ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని నాయనమ్మ ఎక్కడుందని అడుగుతుంది. అయితే నాయనమ్మ చుట్టాల ఇంటికి వెళ్ళింది అని చెప్తారు. ఈయన కుటుంబ నేపథ్యం ఏంటంటే, ఆయన ఒక రైల్వే ఉద్యోగి, ఆయన భార్య కూడా ఉద్యోగం చేస్తుంది, ఈ అమ్మాయి ఏమో చదువుకుంటుంది. ఆయన వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి అవకాశం లేక వృద్ధాశ్రమంలో ఉంచారు. అలా వాళ్ళ కుటుంబ సమస్య అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయి, నేను నాయనమ్మని ఇంటికి తీసుకొస్తాను, నాయనమ్మకి నేను చేస్తాను, చేయడానికి ఎవరు లేరు కదా అన్నావు కదా, నేను చేస్తాను, నాయనమ్మకి సహాయం చేస్తాను, అందిస్తాను అని చెప్పి ఏడుస్తుంది. సరే, ఆమెని కాదనలేక వాళ్ళ నాన్న అమ్మాయిని తీసుకొని వృద్ధాశ్రమానికి వెళ్తాడు. పెడితే వెళ్ళంగానే తల్లి కొడుకుని చూసి, అయ్యా బాగున్నావా అని అడుగుతుంది. ఎలా ఉన్నావు అయ్యా అని. తర్వాత మాట్లాడిన తర్వాత, ఇలా వెళ్దాం రామ్మా అని చెప్పి కొడుకు అంటాడు. మనవరాలు వాటేసుకొని వెళ్దాం నాయనమ్మ అని చెప్పి చేపట్టుకొని లాక్కెళ్తుంటుంది. ఆమె ఒక నిమిషం ఆలోచించుకొని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలియదు, మళ్ళీ నేను అక్కడికి వచ్చి కొన్ని రోజులకి మళ్ళీ ఇక్కడికి రావాలంటే నేను రాలేను, ఇక్కడ కొన్ని రోజులుగా అలవాటై ఉన్నాను, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళతో మంచి మాట్లాడతా అలవాటైంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆమె విషయం తెలియజేసి అక్కడి నుంచి వాళ్ళ తోటి వృద్ధుల ఆశ్రమంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయిను ఆ అమ్మాయి ఆయన కూతురు కలిసి వస్తా ఉంటారు. ఇది ఒక విషయం. ఇంకోటి ఏంటంటే, ఒక భార్యాభర్తలు ఓ చోట ఉంటారండి. అతని పేరేమో రాముడు, ఆమె పేరు సత్యమ్మ. వాళ్ళకి 3 కొడుకులు. అతను వ్యాపారం చేస్తాడు. తిరిగి సైకిల్ మీద, ఫస్ట్లో సైకిల్ మీద చేసేవాడు, తర్వాత బండి కొనుక్కొని బండి మీద టీవీఎస్ మీద సరుకమ్మి వ్యాపారం చేస్తాడు. అయితే వారికి 3 పిల్లలు. ఈయన వ్యాపారం చేస్తూ ప్రతిరోజు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి భార్యకి ఇచ్చేవాడు. ఆయన కాసిన వరకు ఉంచుకొని భార్యకి ఇచ్చేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి చక్కగా చదువులు పూర్తయి ముగ్గురు పిల్లలు చక్కగా చదువుకొని
వారి వారి ఉద్యోగాల్లో స్థిరపడతారు. అప్పుడు ఈ భార్యాభర్తలు అలానే వీళ్ళు ఉన్న చోటే అలాగే కొనసాగుతుంటారు. తర్వాత అనుకోకుండా ఒక రోజున భార్యకు అనారోగ్యం చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి కొద్దిగా తేడాగానే ఉందండి, మరి జాగ్రత్తగా చూడండి అని చెప్పి తెలియజేస్తారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమె సేవ చేసుకుంటా ఈ భర్త ఉంటారు, భార్యాభర్తలు. అయితే ఏమనుకుందో ఏమిటో భార్య ఆ రోజు రాత్రిపూట ఆయన భర్తను పిలిచి, ఏమండి అక్కడ ఫలానా చోట ఒక సంచి ఉంది తీసుకోండి అని చెప్పి పిలుస్తుంది. పిలిచిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఆ సంచి ఆమెకి ఇస్తాడు. అది ఆయనకిచ్చి, దీనిలో డబ్బులు ఉన్నాయండి, నేను ఇప్పటి వరకు మన పెళ్ళైన కానీ ఇప్పటి వరకు 48 సంవత్సరాల నుంచి కూడా మొత్తం నేను చేసిన జాగ్రత్త డబ్బులన్నీ ఇందులో ఉన్నాయి, ఇవన్నీ మీరు ఏం చేస్తారో ఆలోచించి చేయండి అని చెప్పి ఆయనకిచ్చి భోజనం చేసి ఆ రోజు విశ్రమిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆమె అనుకోకుండా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆ డబ్బుని బీరువాలో భద్రపరిచి ఆమె కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసిన తర్వాత కొడుకులు కోడళ్ళు అందరూ వస్తారు, మనవాళ్ళు అందరూ. కార్యక్రమం పూర్తి చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఈ వ్యక్తి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తాడు బయట నుంచొని. అప్పుడు గబగబా పెద్ద కొడుకు బయటకు వచ్చి గుమ్మం దగ్గర నుంచొని, తలుపు తీసి గుమ్మలోనే నుంచొని, నా దగ్గర అవకాశం లేదు నాన్న ఉండడానికి, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు నాకు, మీరు తమ్ముళ్ళు 2 ఉన్నారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళండి అని తెలియజేసి తలుపు వేసుకుంటాడు. ఆయన ఒక నిమిషం ఆలోచించుకొని మెల్లగా బయలుదేరి రెండో కొడుకు దగ్గరికి వస్తే రెండో కొడుకు కూడా అదే చెప్తాడు, మూడో కొడుకు కూడా అదే చెప్తారు, ఏదో ఒక సాకులు చెప్తారు. ఆయన ఇంటికి అలాగే తను ఉండే నివాసం ఉండే ఇంటికి వచ్చి ఒకరోజు ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమారు ఒక 80-90 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయి అక్కడ తన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి 1 ఎకరం పొలం కొనుక్కొని అందులో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి చుట్టూ ఉన్న ఖాళీలో కాయగూరలు పంటలు వేసి ఆ సాగు చేసుకుంటూ దాని మీద వచ్చే ఆయనతో ఉచితంగా వృద్ధులకి అన్నదానం చేస్తూ ఉంటాడు. ఆ వృద్ధాశ్రమం భార్య పేరున పెట్టి ఆమె ఫోటో అక్కడ ఉంచుతాడు. వీరి కొడుకులు ఎటు వెళ్ళారో తండ్రి తెలియక చనిపోయాడని వారు అనుకుంటారు. చిన్న ప్రయత్నాలు చేసి వదిలేస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయనకి కొద్దిగా ఓపిక తగ్గి ఆశ్రమం ఎవరొకరికి ఇవ్వాలి, నాకు ఒంట్లో బాగట్లేదని చెప్పి తన స్నేహితుడి కొడుకైన ఒక అతనికి రాజేష్ అని అతను పిలిపించి ఆశ్రమం బాధ్యతలు అవన్నీ ఆయనకు అప్పచెప్పి ఉంటాడు. తర్వాత ఆయన కొన్ని రోజులు చనిపోతాడు. ఈ ఆశ్రమం బాధ్యతలు ఈ రాజేష్ అనే వ్యక్తి మొత్తం చూసుకుంటా ఉంటాడు. సుమారు ఒక 25-26 సంవత్సరాలు గడిచింది. అలా గడుస్తుంది. ఈ రాజేష్ అనే వ్యక్తి పెద్ద అతను, ఆయన కూడా పెద్దతనం అవుతాడు. పెద్ద వయసు వస్తుంది. ఆశ్రమం చూసుకుంటుంటాడు. ఈయన ఆశ్రమం చెప్పిన ఆయన ఫోటోలు, భార్యాభర్తలు 2 ఫోటోలు ఆశ్రమంలో ఉంచుతాడు ఎదురుగా. ఆయన స్ఫూర్తి కొనసాగిస్తూ ఉచితంగా అందరికీ చేస్తుంటాడు. కాకపోతే ఇదివరకు అక్కడ వ్యవసాయం చేసుకునేవాడు, అదంతా కమర్షియల్ అయిపోయి మంచి కాంప్లెక్స్లు కట్టి గొప్ప ఆదాయం వచ్చే విధంగా ఆయన చేసిన పనికి మంచి ఆదాయం ఇప్పుడు వస్తూ ఆ డబ్బు పెట్టి అనాథాశ్రమాన్ని నడుపుతున్నాడు. అనుకోకుండా ఒక తండ్రి కొడుకులు ఒకరోజు వచ్చి తండ్రిని అనాథాశ్రమంలో చేర్చడానికి ఆశ్రమం దగ్గర లోపలికి వచ్చి నిలబడతారు.
వృద్ధాశ్రమంలో ఉన్న గుమస్తా ఏమండి అంటే ఇలా మా నాన్నగారిని ఆశ్రమంలో ఉంచుదామని, వృద్ధాశ్రమంలో ఉంచుదామని వచ్చాను అంటే వివరాలన్నీ రాసుకుంటారు. తర్వాత ఆ తండ్రి కొడుకులు ఆ ఎదురుగా ఉన్న ఫోటోలు వెంకట చూస్తే వాళ్ళ తల్లి తండ్రి ఫోటోలు ఉంటాయి. ఒక నిమిషం కళ్ళెమ్మట నీళ్ళు తిరిగి మనసులో బాధపడి కొడుకు నుంచొని ఉంటాడు. ఆయన కొడుకు మనవడు శుభ్రంగా జాయిన్ చేసి వెళ్ళిపోతాడు. ఈయన అనుకుంటాడు, భగవంతుడు నాకు ఈ విధంగా శిక్ష చేశాడు అనమాట అని చెప్పి అనుకుంటాడు. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ నేపథ్యంలో అవకాశాలు లేక ఉద్యోగాలు ఉండి ఇలా కొంతమంది వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు. అది మనం కాదనేది కాదు. కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు కూడా అక్కడ జాయిన్ చేస్తుంటారు. నేను ఈ వీడియో ద్వారా అలా అవకాశం ఉన్నవారు వారి వారి తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటారని, అలాగే కొత్తగా ఆశ్రమంలో చేర్చాలని తల్లిదండ్రులను అనుకునేవారు వారి తల్లిదండ్రుల గురించి ఇంకొకసారి ఆలోచించి అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారని ఆశిస్తూ నేను నా విశ్లేషణగా 2 మాటలు మీకు చెప్తాను. అదేమిటంటే, మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు ఉంటారు. వారి వివాహం అయిన తర్వాత వారు భార్యాభర్తలు ఎంతో అన్యాయంగా ఉంటారు. వారి ప్రతిఫలమే పిల్లలు. వారికి ప్రతిఫలంగా పిల్లలు కలుగుతారు. వారే మాకు పిల్లలకు అక్కర్లేదు, మేమిద్దరం ఉంటాం చాలు అని అనుకుంటే ఈవేళ ఈ వృద్ధాశ్రమాలు అనేవి వచ్చేవి కాదు, భవిష్యత్తులో ఇక రావు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నేను మరిన్ని వీడియోలు చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.